అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఆవిర్భావ సభ జనసేన పార్టీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న పిఠాపురంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ బహిరంగ సభని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సభకు అన్ని రాష్ట్రాల నుండి అభిమానులు అసంఖ్యాకంగా హాజరై విజయవంతం చేశారు. అయితే కూటమి నేతల మధ్య అసమ్మతి రేపే విధంగా కొణిదెల నాగబాబు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పిఠాపురంలో ఉన్నటువంటి టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మపై నాగబాబు విసిరిన సెటైర్లు చూస్తే ఎవ్వరికైనా కోపం రాక తప్పదు. జనసేన పార్టీ అభిమానులు కూడా నాగబాబుని నోరు అదుపులో పెట్టుకోమని కామెంట్స్ చేస్తున్నారు. నాగబాబు ప్రసంగం తర్వాత సోషల్ మీడియాలో పెద్ద పెద్ద చర్చలకు దారితీసిన ప్రసంగం ఎవరిదైనా ఉందే అంటే అది బాలినేని శ్రీనివాస్ రెడ్డిది అని చెప్పొచ్చు. మాజీ సీఎం జగన్, ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన బాలినేని రీసెంట్గానే జనసేన పార్టీలో చేరారు. ఇదివరకు ఆయన వైసీపీ పార్టీపై ఘాటైన విమర్శలు చేయలేదు, కానీ ఆవిర్భావ సభలో మాత్రం చాలా ఘాటైన విమర్శలు చేశాడు. ఆయన మాట్లాడుతూ, నాకు వైఎస్ఆర్, ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని అంటాడు. అప్పుడు సభకు వచ్చిన అభిమానులు వాళ్ల పేర్లు తీయొద్దు అంటూ పెద్ద ఎత్తున అరవటం మొదలుపెట్టగా, నేను చెప్పేది పూర్తిగా వినండి అంటూ ప్రారంభించాడు బాలినేని శ్రీనివాసులు రెడ్డి. ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్ మీద ఉన్న అభిమానం కారణంగా ఆయన తదనంతరం నేను వైసీపీ పార్టీలో చేరి జగన్కి అండగా నిలబడ్డాను. ఎన్నో కష్ట సమయాల్లో అతడికి తోడున్నాను. కానీ అతను మాత్రం నాకు ఎంతో అన్యాయం చేశాడు. నా ఆస్తులు సగం, నా వియ్యంకుడి ఆస్తిలో సగం కాజేశాడు. ఇలా మాట్లాడినందుకు నాపై రేపు వాళ్ళు ఎన్నో విమర్శలు చేయొచ్చు. నేను వాటిని ఎదుర్కోవటానికి రెడీ. నేను వైసీపీ పార్టీలో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ గారు నా గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. ఆ రోజే నేను జనసేనలో చేరుంటే ఈరోజు నేను వేరే స్థాయిలో ఉండేవాడిని. కానీ నాకు పదవులిచ్చినా ఇవ్వకపోయినా ప్రాణం పోయే వరకు జనసేన పార్టీలోనే ఉంటాను. నాకు పదవులు ఏమీ వద్దు సార్, మీతో సినిమాని నిర్మించే అవకాశం ఇవ్వమని పవన్ కళ్యాణ్ గారిని కోరాను. ఆయన సినిమా చేస్తానని నాకు మాట ఇచ్చారు. అది చాలు నాకు అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.